హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను వచ్చేసి టమాటో సూప్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. టమాటోస్ 4 తీసుకున్నానండి. వాటిని మినీ చాపర్లో చాప్ చేస్తే ఇలా అయింది. మినీ చాపర్ లేని వాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు. 2 ఎండుమిర్చి, 5 మిర్చీలు, కరివేపాకు 2 రెమ్మలండి, వెల్లుల్లి గడ్డ 5-6 తీసుకున్నాను. వాటిని క్రష్ చేయాలండి, దంచాలి. దంచితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే ఆనియన్స్ 2 తీసుకున్నానండి, ఎందుకంటే టమాటో సూప్ కదా. చూసారు కదా, మినీ చాపర్లో కట్ చేస్తే టమాటోస్ అలా వస్తాయండి. మినీ చాపర్ లేని వాళ్ళు రోటి మిక్సర్ అయినా పర్లేదు, మిక్సీ ఉంటుంది కదా ప్రతి ఒక్కరింట్లో, అదైనా పర్లేదు. ఎందుకంటే చాలా గ్రేవీ టైప్ రావాలండి, పీసెస్ ముక్కలు కట్ చేస్తే అలా రాదు. చూసారు కదా, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఎట్ ఏ టైం చాపింగ్ చేస్తున్నానండి, కట్ చేస్తున్నాను. త్వరగా ఈజీగా అయిపోతుందండి మినీ చాపర్ ఉన్న వాళ్ళ ఇంట్లో. చూసారు కదా, చాలా చిన్నగా అవుతాయండి. ఏ విధంగా క్రష్ చేయాలో చూద్దాం. మీద మూత పెట్టేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చాప్ అయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, ముందు చేసిన టమాటో కూడా ఉంది. లైక్ జెండా కలర్లో వచ్చేసింది, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక అందులో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1-1.5 స్పూన్ జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. వాటిని తాలింపు దినుసులు వేసేసి కొద్దిసేపు వెయిట్ చేయాలండి. వెయిట్ చేశాక అందులోకి మనం క్రష్ చేసి పెట్టుకున్న, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. వెల్లుల్లి రెబ్బలు బాగా వేడైతేనే, అంటే వెల్లుల్లి రెబ్బలు బాగా వేగితేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, చిటపటలాడుతుంది. తర్వాత నేను వచ్చేసి ఎండుమిర్చి వేసానండి. ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. తర్వాత కరివేపాకు అన్నీ వేగిపోయాయండి. ఆల్మోస్ట్ వేగినాక అందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటిని పచ్చివాసన, ఆనియన్స్ త్వరగా ఫ్రై కావాలంటే సాల్ట్ వేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పసుపు యాడ్ చేయాలండి. పసుపు యాడ్ చేశాక ఈ విధంగా ఉంది. మేబీ పసుపు యాడ్ చేయలేదండి, కలర్ఫుల్గా ఉంది. పసుపు యాడ్ చేయలేదు, వేగాక కలర్ వచ్చిందండి. నెక్స్ట్ పసుపు 1 స్పూన్ యాడ్ చేశానండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను వచ్చేసి టమాటోస్ యాడ్ చేశానండి. టమాటో గ్రేవీ ఇంతకుముందు చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది అక్కడ పైన వేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేయాలండి. ఎందుకో నాకు చూడడానికి కలర్ఫుల్గా ఉందని సాల్ట్ వచ్చేసి కింద యాడ్ చేశానండి. చాలా బాగా అనిపించింది చూడడానికి, అందుకే అలా 2 స్పూన్స్ అలా వేసేసానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వీటిని కలుపుకోవాలండి. ఆనియన్స్, టమాటోస్, ఈ టమాటోలు బాగా ఫ్రై కావాలండి, అంటే స్మెల్, పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
చూసారు కదా, వేయించుకొని మూత పెట్టి తీసాక ఒక 2 మినిట్స్కి ఇలా అవుద్దండి. మన టమాటోస్లో ఉన్న వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయింది, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు టమాటోస్ సాల్ట్ వేసాం కదండి, టమాటోస్ బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిందండి కర్రీ. ఇందులోకి మనం ఒక 1 or 2 మినిట్స్ మళ్ళీ కొంచెంసేపు ఉంచేసుకొని తీసిన వెంటనే కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ వేయండి. కొంచెం స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఆల్మోస్ట్ కారం అంతా టమాటోస్ పట్టేసి దగ్గరికి అయిందండి. ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎంత క్వాంటిటీ వాటర్ కావాలనుకున్నాను అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేను 1.5 కప్పు యాడ్ చేశాను. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇందులోకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైట్గా సాంబార్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేసుకోలేదు. 1.5 కప్పు వాటర్ యాడ్ చేశానండి. ఇవి ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక తీసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకోనండి. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, బాయిల్ అయిందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. ఇఫ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, బాయిల్ అయిందండి, పొంగుతుంది. ఇంకా తిక్కు క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు క్యాప్ పెట్టేసి ఇంకో 2 or 3 మినిట్స్ ఉంచేసుకొని తీసేసుకోవాలి. ఓకేనండి, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి టమాటో సూప్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching for my video.